హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఈ రెండు రాష్ట్రాల్లో కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల చదువుకు దూరం అయిపోయిన విద్యార్థులకి ఇలా ప్రైవేటు వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయినది. రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ సెక్టరే మన జీవితాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి ఇలా గ్రామీణ ప్రాంతంలో, మారుమూల పల్లె ప్రాంతంలో పేద విద్యార్థులకి ఎలాంటి డబ్బు ఆశించకుండా విద్యార్థుల విజయాల్లో రేపు మనం తోడుగా ఉందామనే లక్ష్యంతో ఇలా అశోక ఆన్లైన్ అకాడమీ మీ ముందుకు వస్తుంది. ఎంతో కష్టపడి ఈ మూమెంట్లు కూడా సార్ వాళ్ళని పిలిపించుకొని, రండి సార్ మేము ఉన్నాం, రండి సార్ అని చెప్పి పిలిపించుకొని, ఈ కోవిడ్ మూమెంట్లు కూడా అంత బంద్ ఉన్నా కూడా లేదు, విద్యార్థులకు అందించాలి, విద్యార్థులు మన కోసం వెయిట్ చేస్తారు, విద్యార్థులు మన క్లాసెస్ కోసం వెయిట్ చేస్తారు, ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి, రేపు విద్యార్థుల విజయాల్లో మనం తోడుగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ అశోక ఆన్లైన్ అకాడమీ వారు మీ ముందుకు వస్తున్నారు. ఈ క్లాసెస్ను వినియోగించుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి. టోటల్ ఎనప్ నా డైలీ కరెంట్ అఫైర్స్ ఇందులో వస్తాయి. ఏది ఎక్కడ కూడా ఏ ఆన్లైన్లో కూడా రావు. అక్కడ ఇక్కడే ఒకరోజు తప్పించి ఒకరోజు లేదా ఒక 2 days లేట్ అయినా కూడా ఓన్లీ అశోక ఆన్లైన్ అకాడమీ నుండే మన డైలీ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవుతాయి. మీకు టోటల్ ఎనఫ్ సార్. క్వాలిటీ ఫ్యాకల్టీ అందిస్తున్నారు. క్వాలిటీ అత్యున్నతమైన ఫ్యాకల్టీ, మంచి మంచి పేరున్న యొక్క ఫ్యాకల్టీ మీకు బృందాన్ని మీకు తీసుకురావడం జరిగింది. ఎస్ఐ పరంగా, గ్రూప్ 2 పరంగా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లు కూడా మన విద్యార్థులకు క్యాచ్ చేసే విధంగా ముందుకు పోవాలనే అశోక ఆన్లైన్ అకాడమీ మీకోసం ముందుకు వస్తున్న సంఘటన సార్. ఓకే సార్, ఒక షాకూర్ రాథర్ సార్ ఇక్కడ మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ సార్ ఇక్కడ ఒక మరి షాకూర్ అంటే ఈ షాకూర్ రాథర్ అనే ఒక రైటర్ సార్ ఇక్కడ లైఫ్ ఇన్ ది క్లాక్ టవర్ వ్యాలీ నవల, లైఫ్ ఇన్ ది క్లాక్ టవర్ వ్యాలీ అనే నవల రచిస్తారు వచ్చేసి. ఇది కాశ్మీర్ యొక్క ఒక 370 2019 సంవత్సరం ఆగస్టు 5 నాడు 370 ఆర్టికల్ రద్దు తర్వాత, ఈ 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజానీకం ఎలాంటి భయాందోళనకు గురవుతుంది, పోలీసు వాళ్ళు అక్కడ మానవ హక్కులు ఏ విధంగా అణచివేతకు గురి చేస్తున్నారు, ఏ విధంగా అక్కడ ప్రజలు భయబంధనకు గురవుతున్నారు, ఒకవైపు ఉగ్రవాదులు అనే పేరుతో ప్రజలపై దాడులు పాల్పడుతున్నారు. ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ యొక్క సామాజిక అంశంపై, అక్కడ జరుగుతున్న యొక్క అంశాలపై, రేపు జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతుంది అనే అంశం పైన ఈ నవల రాయడం జరిగింది సార్. వచ్చేసి ప్రధానంగా రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ నవల రచయిత ఎవరు, ఈ నవల దేనికి సంబంధించింది, ఇతనితో సంబంధం అనే నవల పేరేంటి, షాకూర్ రాథర్ రాసిన నవల ఇది లైఫ్ ఇన్ ది క్లాక్ టవర్ వ్యాలీ. లైఫ్ ఇన్ ది క్లాక్ టవర్ వ్యాలీ మనసులో 2 సార్లు అనుకోవాలి. లైఫ్ ఇన్ ది క్లాక్ టవర్ వ్యాలీ, షాకూర్ రాథర్ నవల, అంతే, అయిపోయి గుర్తుండిపోయి సార్. ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ మే 11th నాడు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, నేషన్ అడ్మినిస్ట్రేషన్ స్పేస్ అండ్ ఏజెన్సీ వచ్చేసి ఇక్కడ ఒక అమెరికా ఇక్కడ సార్ నేషన్ ఏరోనాటిక్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, నేషన్ ఏరోనాటిక్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాలో ఉపగ్రహాలు నిర్మించే సంస్థ, అమెరికా అంతరిక్ష సంస్థ పేరు నాసా. ఒక నాసా సంస్థకి ఒక అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సైంటిస్ట్ అంటే బిల్ నెల్సన్ సార్. ఇక్కడ బిల్ నెల్సన్
అనేక పర్సన్ సార్ వచ్చేసి ఇతను మరి ముఖ్యంగా సార్ గతంలో 1986లో స్పేస్ షటిల్ మిషన్ యొక్క ఒక పేలుడో స్పెషలిస్ట్గా పనిచేసిన వ్యక్తి సార్ ఇతన్ని తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో అంతరిక్షంలో ఏదైనా విజయం సాధించిన కంట్రీ అంటే రష్యా, చంద్రమండలం మీద ఏదైనా విజయం సాధించిన కంట్రీ అంటే అమెరికా దేశం సార్. అంతరిక్షంలో తమ ఉపగ్రహాల యొక్క సంరక్షణ కోసం నాసా ఒక స్పేస్ ఆర్మీని ఇప్పటివరకు ఈ ప్రపంచంలో ఒక స్పేస్ ఆర్మీని ప్రారంభించుకున్న దేశాలంటే అమెరికా, జపాన్ దేశాలు సార్. ఇక్కడ ఒక పెంటాగాన్, అమెరికా రక్షణ స్థావరమైన పెంటాగాన్ ప్రాంతంలో ఇక్కడ స్పేస్ ఆర్మీని ప్రారంభించుకున్న సంఘటన సార్. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న మాజీ సెనేటర్ బిల్ నెల్సన్ ఈయన ఏ సంస్థకు అడ్మినిస్ట్రేటర్గా నియమితులు కావడం జరిగింది. ఈ విధంగా రేపు పోటీ పరీక్షల్లో ఇక్కడ నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్ ఎగ్జామ్లో వచ్చేసి. అదేవిధంగా సార్ ఒక 2021 సంవత్సరం మరి మే 12 నాడు సార్ ఇక్కడ అరబ్ నోబెల్ బహుమతిగా పరిగణించే అవార్డు ఒక అరబ్ లిటరేచర్, ఒక అరబ్ నోబెల్ బహుమతిగా పరిగణించే అవార్డు సార్ ఇది. మరి ఇక్కడ ఈ అవార్డు సార్ ఇక్కడ మరి ప్రధానంగా సార్ ఈమె మన ఎన్ఆర్ఐ పర్సన్, భారతీయురాలు, డాక్టర్ తేరా కుత్బుద్దీన్, ప్రొఫెసర్ అరబ్ లిటరేచర్ యొక్క వద్ద చికాగో విశ్వవిద్యాలయంలో ఈమె ఒక లిటరేచర్ రంగంలో ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి సార్. మరి ఈ అవార్డుని ఇక్కడ అంటే ఒక షేక్ జాయేద్ బుక్ అవార్డ్ సార్. ఈ అవార్డు మరి అరబ్ కంట్రీస్లో ఒక నోబెల్ సాహిత్య బహుమతిగా పరిగణించే అవార్డు అంటే ప్రపంచంలో అత్యున్నతమైన సాహిత్య బహుమతి నోబెల్, తర్వాత మ్యాన్ బుకర్ బహుమతి. ఒక అరబ్ కంట్రీస్లో అరబ్ నోబెల్ లిటరేచర్గా పరిగణించే అవార్డు అంటే జాయేద్ బుక్ అవార్డ్ సార్. ఈ అవార్డును ప్రముఖ రచయితలకు ఇక్కడ ఇస్తుంటారు సార్. వచ్చేసి ఒక ముఖ్యంగా సార్ అరబిక్ ఒరేషన్ ఆర్ట్ యొక్క ఫౌండేషన్ వారు ఈ యొక్క అవార్డుని మాకు ఇవ్వడం జరిగింది. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్ 2021 మే 12 నాడు జాయేద్ బుక్ అవార్డు లేదా అరబ్ నోబెల్ లిటరేచర్ జాయేద్ బుక్ అవార్డు యొక్క గ్రహీత పేరేమిటి, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది. తేరా కుత్బుద్దీన్ అనేక రైటర్ సార్ ఈమె ప్రధానంగా. ఓకే, మరొక పర్సన్ సార్ ఇక్కడ శంకర్ ఘోష్ సార్. ఇక్కడ ఒక 2021 సంవత్సరం మే 12 నాడు సార్ ఇక్కడ మరి శంకర్ ఘోష్ యొక్క ఎన్ఆర్ఐ పర్సన్, ఒక భారతీయుడు సార్. భారత సంతతి యొక్క నిపుణుడు. అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్కి ఇక్కడ ఒక ఈయన సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది సార్. వచ్చేసి ఇక్కడ అంటే ఎన్నో యొక్క పరిశోధనలో కీలకమైన పాత్ర కూడా పోషించిన వ్యక్తి. అమెరికా నేషనల్ సైన్స్ అకాడమీలో మొత్తం సభ్యుల సంఖ్య 120 మంది. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది, పాలు దేంట్లో సెకండో, జనాభా సున్నని అనుకున్న దేశం ఏది ఇండియా. మిలికుటీ 20 రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది నియమిస్తుండో 12, మొత్తం అయింది 120. ఈ యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో ఎంతమంది సభ్యులు మొత్తం 120 మంది. నామ్ లేదా అలీన శిఖరాగ్ర సంస్థలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత 120 మంది. రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్ ఈ మధ్యన వార్తలకు వస్తున్న ప్రముఖ సైంటిస్టు శంకర్ ఘోష్ అమెరికాలో ఏ విభాగానికైనా ఏ అకాడమీలో సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మధ్యనే అమెరికన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్కు సభ్యుడిగా నియమితులైన యొక్క ప్రవాసీ భారతీయుని పేరేమిటి? ఇది సార్ ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ప్రాక్టీస్ చాలా అవసరం. క్వశ్చన్ అడిగే విధానం అవసరం అర్థం చేసుకోవాలి. చదువుకుంటే పోతూనే ఉంటారు అక్కడ, కానీ ప్రాక్టీస్ ఉండదు. అందుకే ఇలాంటప్పుడే ఈజీగా ఉంటుంది. రేపు దాదాపు వచ్చేసరికి ఇక్కడ
ఈ యొక్క 10-15 డేస్లో ఒకటి ఆన్లైన్ మీకు అశోక ఆన్లైన్ అకాడమీ నుండి ఒక ఎగ్జామ్ కూడా మేము కండక్ట్ చేయబోతున్నాం సార్. లైవ్ ఎగ్జామ్ కూడా నిర్వహించాలనుకుంటున్నాం. టోటల్గా కరెంట్ అఫైర్స్ పైన వచ్చేసి ఇక్కడ ఇవన్నిటిని కూడా మీరు వినియోగించుకోండి. ఇది మీకోసమే సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ రేపు 2021 జూన్ 11 నుండి 13 వరకు ఇక్కడ సార్ G7 ప్రతినిధుల 47వ సమావేశం. ఈ 47వ సమావేశాన్ని సార్ ఇక్కడ మరి వచ్చేసి రేపు బ్రిటన్లో కార్న్వాల్లో జరగబోతుంది సార్. నెక్స్ట్ మంతే ఈ సమావేశానికి G7లో మెంబర్షిప్ లేకున్నా దక్షిణ కొరియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా గెస్ట్లుగా పిలవడం జరిగింది సార్. ఒక ప్రపంచంలో పారిశ్రామికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాలే ది గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. రేపు భవిష్యత్తులో G7 కనుక విస్తరిస్తే మెంబర్షిప్ని అక్కడ ఇండియా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలకు కూడా మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పి ఈ సంస్థ భావిస్తున్న యొక్క సంఘటన సార్. ఈ ప్రపంచంలో అభివృద్ధికి దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఇండియా లాంటి దేశాలు చాలా దగ్గరలో ఉన్న దేశాలు, ఆటోమేటిక్గా అతిపెద్ద దేశాలు కాబట్టి అందుకే ఎక్కడైతే G7 యొక్క మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ ఈ దేశాలను కూడా ప్రత్యేకంగా గెస్ట్లుగా పిలుస్తున్నారు. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. కరెంట్ అఫైర్స్ పరంగా 2021 జూన్ 11 నుండి 13 వరకు 8వ G7 యొక్క ప్రతినిధుల సమావేశం బ్రిటన్లో కార్న్వాల్లో జరిగింది. 47 ఈ సమావేశానికి మెంబర్షిప్ లేకున్నా ముఖ్య అతిథులుగా ఏ దేశాల అధినేతలు పాల్గొన్నారు అలా గుర్తుపెట్టుకోవాలి. ఈ సమావేశం యొక్క థీమ్ ఏంది, ఈ సమావేశాన్ని అక్కడ ఏ పేరుతో అక్కడ నిర్వహించారు రేపు ఇంకా డిక్లేర్ చేయలే. ఆ సమావేశం జరుగుతున్నప్పుడు డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కంపల్సరీ బిట్ సార్. ఇది రేపు లేటెస్ట్ ఇంపార్టెంట్ యొక్క అంశం సార్ ఇక్కడ ప్రధానంగా. అదేవిధంగా సార్ ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ మే 14 నాడు ఒక ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సార్ ఇక్కడ ఈ సంస్థ మరి ఒక వచ్చేసి ఇక్కడ పునరుత్పాదక ఇంధనం కోసం ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మరి ఒక బెస్ట్ సంస్థగా నిలిచినందుకు ఈ సంస్థకు వచ్చేసి అక్కడ గ్రీన్ ఊర్జా అవార్డు ఇక్కడ సార్ ఒక గ్రీన్ ఊర్జా అవార్డు లేదా ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ లిమిటెడ్కు గ్రీన్ ఊర్జా అవార్డును ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్, ఈ మధ్యనే ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ ఏ సంస్థకి గ్రీన్ ఊర్జా అవార్డు ఇచ్చింది, ఇలా పునరుత్పాదక ఇంధనం కోసం అక్కడ ఫైనాన్సింగ్లో పెట్టుబడులు పెట్టి ఆ సంస్థలకి ఆయా సంస్థల్ని పునరుత్పాదక ఇంధనం యొక్క ఉత్పత్తి కోసం ముందుకు తీసుకెళ్లడంలో ప్రోత్సహించేందుకే కృషి చేయడం వల్ల ఈ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ యొక్క ఏజెన్సీ లిమిటెడ్కు గ్రీన్ ఊర్జా అవార్డు ఇక్కడ లభించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఈ అవార్డు ఏ సంస్థ ఇస్తుంది లేదా గ్రీన్ ఊర్జా అవార్డు ఏ సంస్థకు లభించింది, ఈ మధ్యనే వచ్చేసి ఇక్కడ సార్ ఇరేడా షార్ట్కట్లో ఇరేడా సంస్థకి ఏ అవార్డు లభించింది ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఓకే, ఇండియన్ రెన్యూవబుల్ ఇక్కడ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది అబ్రివేషన్. ఒక్కోసారి పోటీ పరీక్షలు మనకు అబ్రివేషన్ కూడా అడిగే యొక్క అవకాశం కూడా ఇక్కడ నుంచి ప్రధానంగా ఉన్న సంఘటన సార్. అదేవిధంగా సార్ అమెరికా అంటే అంతరిక్ష సంస్థ, దాంతోపాటు ఆక్సిజన్ స్పేస్తో ఒక ఒప్పందం కూడా కూర్చుకుంది సార్. ఈ ఒప్పందం ఏంటంటే సార్ అంటే అంతరిక్ష కేంద్రంలోకి తమ వ్యోమగాములను అక్కడ పంపడం కోసం ఒక ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం నాసా దీనికి యాక్స్-1 అనే పేరు పెట్టడం జరిగింది. రీసెంట్లీ సార్ 2025 నాటికి ఇండియా
అంటే ఇస్రో నాసా సంస్థ కలిసి భూమి ఉపరితలం యొక్క వాతావరణం అధ్యయనం కోసం అక్కడ అంటే ఒక ప్రత్యేక ఉపగ్రహాన్ని కూడా పంపించబోతున్నారు నీసార్ అనే పేరుతో. అదేవిధంగా 2024 నాటికి అమెరికా నాసా సంస్థ నుండి 4 వ్యక్తుల్ని చంద్రమండలం మీద పంపబోతుంది. ఆ బృందానికి మరి పంపడానికి సహకారం కోసం స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క సహకారం తీసుకుంది. అదేవిధంగా ఒక అంతరిక్ష కేంద్రంలోకి తమ యొక్క వ్యోమగాములు పంపడం కోసం తనదే కాకుండా ఒక మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ యొక్క సహకారం తీసుకుంది. ఆ సంస్థ పేరే ఆక్సియం అనే యొక్క స్పేస్ సంస్థ. ఈ యొక్క మరి దీనికే ఈ మిషన్కే మరి వచ్చేసి ఇక్కడ సార్ యాక్స్-1 అనే యొక్క పేరు పెట్టుకోవడం జరిగింది సార్. ఒక అమెరికా నాసా సంస్థ ఆక్సియం సంస్థ కలిసి ఉమ్మడిగా అంతరిక్షంలోకి మరి అంతరిక్ష కేంద్రంలోకి వ్యోమగాముల పంపడం కోసం చేపట్టిన యొక్క ఒప్పంద మిషన్ పేరే యాక్స్-1 అనే యొక్క మిషన్ సార్. ఇది రేపు లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఈ బిట్టు ఇంపార్టెంట్ సార్. వచ్చేసి ఇక్కడ ఓకే మరో అంశం సార్. ఇక్కడ ఎన్ఆర్ఐ పర్సన్ సార్ ప్రముఖ అంటే వ్యవసాయ నిపుణురాలు 2021 సంవత్సరం ఒక మే 12 నాడు సార్ ఇక్కడ ఒక ప్రపంచంలో అంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వ్యవసాయ రంగం యొక్క నోబెల్ బహుమతిగా పరిగణించే అవార్డు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డుకి ఇక్కడ ఎంపికైన యొక్క ఎన్ఆర్ఐ పర్సన్ ఒక శకుంతల ఆరిక్ సింగ్ తీల్ సెద్ అనే యొక్క మన యొక్క ప్రవాసీ భారతీయురాలు సార్. ఈ అవార్డు కింద 25,000 అమెరికన్ డాలర్స్ కూడా ఈ అవార్డు కింద ఇస్తారు సార్. వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగాన్ని వికేంద్రీకరణ పద్ధతి ద్వారా కేంద్రీకరణ పద్ధతి కాదు వికేంద్రీకరణ పద్ధతి ద్వారా లక్షలాది మంది యొక్క రైతాంగానికి చిన్నతర యొక్క రైతులకి ఉపాధి అవకాశాలను కల్పించడంలో ముందుకు పోయిన వ్యక్తి, వ్యవసాయ రంగంలో నూతనమైన యొక్క వచ్చేసి మార్పులు తీసుకురావడంలో వ్యవసాయ రంగంలో అధికమైన దిగుబడులు ఎలా సృష్టించాలి, రైతులకు ఏ విధంగా లాభసాటి ఆదాయాన్ని కల్పించాలనే యొక్క లక్ష్యంతో ముందుకు పోతున్న యొక్క ఎన్ఆర్ఐ అంటే అగ్రికల్చర్ యొక్క సైంటిస్ట్ ఏమే శకుంతల ఆరిక్ సింగ్ తీల్ సెద్ అనే యొక్క వ్యక్తి సార్. ఈమెకి అమెరికా దేశం నుండి ఒక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు వచ్చింది సార్. ఈమె ఎన్ఆర్ఐ పర్సన్, డెన్మార్క్ యొక్క పౌరత్వాన్ని కూడా కలిగి ఉన్న పర్సన్ సార్. రేపు పోటీ పరీక్షల్లో కంపల్సరీ అడుగుతారు మేడం, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిట్ వచ్చేసి 2021 సంవత్సరం మే 12 నాడు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ యొక్క గ్రహీత ఎవరు లేదా ఈమెతో సంబంధించిన యొక్క అంశాలు అన్నప్పుడు ఈమె గురించి మొత్తం కూడా మ్యాటరు మనకు తెలియాలి. ఈమె గురించి అక్కడ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్, ఇండియా హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, ఇండియా ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ ఒక ప్రకృతినే వ్యవసాయ రంగాన్ని సేద్యం చేయాలని చెప్పి పిలుపునిచ్చిన యొక్క పర్సన్ సార్. వచ్చేసి ఆయన ప్రధానంగా సార్ ఒక 2021 సంవత్సరం సార్ మే 12 సార్ ఇక్కడ మే 12వ తేదీ ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇటలీ కంట్రీకి సంబంధించిన యొక్క ప్రముఖ నర్స్ సార్. ఇక్కడ ఎంతోమంది సార్ ఇక్కడ ఎంతోమంది మరి మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు ఎంతోమంది పేదవారికి వైద్య సేవలు అందించడంలో ముందుకు పోయిన వ్యక్తి సార్. ఈమె ఈ యొక్క ప్రముఖ నర్సు. ఈ డాక్టరు సార్ డాక్టర్ చూసి వెళ్ళిపోతాడు, పొద్దున్నాగా ఉండే హాస్పిటల్లో చూసుకునేది కంటికి రెప్పలాగా నర్సు సార్. ఇక్కడ ఈ నర్సుల వృత్తి ఎంతో పవిత్రమైన యొక్క సంఘటన సార్. అందుకే ఈమె జన్మదినాన్ని మే 12 అంతర్జాతీయ నర్సుల రోజుగా ఈసారి థీమ్ సార్ భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం ఒక దృష్టి, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం ఒక దృష్టి అనేక అంశాన్ని ప్రాధాన్యత ఇచ్చారు. కంపల్సరీ బిట్ రేపు పోటీ పరీక్షల్లో కంపల్సరీ కూడా ఈమె అంటే ఈమె గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఈమెనే సార్ లేడీ విత్ ది ల్యాంప్ అని కూడా పిలుస్తుంటారు సార్.
ఈ యొక్క అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇటలీ దేశం సార్. ఈమె ఇటలీ కంట్రీకి చెందిన ప్రముఖ యొక్క నర్స్ సార్. వచ్చేసి ఇక్కడ మీరు మేజర్గా థీమ్ను గుర్తుపెట్టుకోండి సార్. ఆ థీమ్ చాలా ఇంపార్టెంట్ సార్. వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ అంటే యాక్చువల్గా అయితే సార్ 2021 సంవత్సరం మరి మే 11th నాడు ఇక్కడ ఈయన విశ్వాస పరీక్ష అంటే విశ్వాస ఓటకును కోల్పోయారు. అయితే 271 మంది సభ్యులకి 93 మంది సభ్యులు అంటే ఓట్లు మాత్రమే లభించినాయి. అప్పటికైనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. నిన్న నేపాల్ యొక్క అధ్యక్షురాలు విద్యాదేవి భండారి మరొకసారి తనకి అవకాశం ఇచ్చింది. మళ్ళొకసారి మీరు బల నిరూపణ కూడా నిరూపించుకోండి అని చెప్పి మళ్ళొకసారి తనకి అవకాశం ఇచ్చిన సంఘటన. నేపాల్ 240 ఏండ్ల పాటు ఒకే ఒక రాజరిక ప్రభుత్వం నేపాల్ని ఇక్కడ పరిపాలించింది. తండ్రి పోతారు కొడుకు, వాని కొడుకు వాడే అక్కడ మావోయిస్టు నాయకుడైన ప్రచండ నాయకత్వంలో 240 ఏండ్ల యొక్క నేపాల్ యొక్క రాజరిక వ్యవస్థ పతనమై నేపాల్ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తే ప్రచండ సార్. మొన్నటి వరకు ప్రపంచంలో హిందూ రాజ్యం కలిగిన ఏకైక దేశం అంటే మనం నేపాల్ అనేక పిలుచుకున్నాం సార్. ఏకైక దేశం అంటే నేపాల్ అని మనం ఇక్కడ పిలుచుకునే యొక్క సంఘటన సార్. వచ్చేసేది అదేవిధంగా సార్ అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇక్కడ అంటే మొట్టమొదటి ఒక మానవ రహిత యొక్క నౌక సార్ మే ఫ్లవర్ సార్. ఇక్కడ మే ఫ్లవర్ 400 ఈ యొక్క నౌకను సార్ ఇక్కడ అట్లాంటిక్ మీదుగా ఇది అంటే మే 12th నాడు ప్రారంభించడం జరిగింది సార్. దీన్ని ఈ సంస్థ IBM సహకారంతో ప్రోమర్ అనే యొక్క సముద్ర పరిశోధన సంస్థ నిర్మించిన యొక్క సంఘటన సార్. IBM సంస్థ యొక్క డైరెక్టర్ అంటే CEO అరవింద్ కృష్ణ మన యొక్క NRI పర్సన్, మన యొక్క ప్రవాస భారతీయుడు. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి మానవరహిత నౌక అంటే కేవలం ఒక రిమోట్ కంట్రోల్ ద్వారా మాత్రమే ప్రయాణిస్తుంది. ఒక మానవరహిత నౌక అంటే మే ఫ్లవర్ 400 సార్. దీని ఎజెండా సార్ సముద్ర కాలుష్యాన్ని అధ్యయనం చేయడం, సముద్రంలో యొక్క జీవరాశి గురించి కావాల్సిన యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలియపరుస్తున్న యొక్క సంఘటన సార్. మే 12th అనుకున్నారు అక్కడ సెట్ చేసినారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని మే 15th నాడు ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం నుండి ప్రారంభించిన యొక్క సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో కరెంటు జాగ్రత్త పరంగా అడుగుతాడు సార్. ప్రపంచంలో మొట్టమొదటి మానవరహిత నౌక పేరేమిటి? మెప్లర్ 400 లేదా మెప్లర్ 400 యొక్క మానవరహిత నౌకను 2021 మే 15th నాడు ఏ సముద్రం నుండి ప్రారంభించారు? అడుగుతాడు సార్. అట్లాంటిక్ మహాసముద్రం శివ ఏ ఆకారం ఉంటుందమ్మా? ఎస్ ఆకారంలో. హిందూ మహాసముద్రం ఏ ఆకారంలో? ఎం ఆకారం. పసిఫిక్ మహాసముద్రం ఏ ఆకారంలో? త్రిభుజాకారం. ఆర్కిటిక్ మహాసముద్రం ఏ ఆకారం ఉంటుంది? వృత్తాకారంలో. మే ఫ్లవర్ మానవరహిత నౌకను ఏ సముద్రంలో ప్రారంభించారు? అట్లాంటిక్ మహాసముద్రంలో. ఓకే సార్. రేపు ఏ టైపులో బిట్ వచ్చినా కూడా ఈ పోటీ పరీక్షల్లో విజేతగాను ముందుకెళ్ళాలి. ఒక జంతువు యొక్క సంరక్షణ కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ అక్కడ ఆవిష్కరించిన యొక్క మొట్టమొదటి దేశం అంటే బ్రిటన్ కంట్రీ సార్. ఈ మధ్యన సార్ ఇక్కడ మే 13th నాడు సార్ ఇక్కడ మే 13వ తేదీ నాడు జంతువుల యొక్క సంరక్షణ కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ అక్కడ ప్రారంభించిన కంట్రీ. జంతువులను ఇక్కడ సంరక్షించాలి. అంతరించిపోతున్న యొక్క జీవరాశిని కూడా మనం కాపాడుకోవాలి. జంతుజాలాన్ని ఇక్కడ సంరక్షించాలని చెప్పి ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే వైన్ యార్డ్ విండ్ ప్రాజెక్ట్.
వైన్ యార్డ్ విండ్ ప్రాజెక్ట్ సార్ ఇది సుమారు వచ్చేసి ఇక్కడ సార్ మరి దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ ముఖ్యంగా ఒక 40 లక్షల గృహాలకు శక్తినిచ్చే మొట్టమొదటి అతిపెద్ద ఆఫ్షోర్ విండ్ పామ్ సార్ ఇది వచ్చేసి. ఈ ప్రాజెక్టు అట్లాంటిక్ మహాసముద్రంలో 84 టర్బైన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పెట్టుకున్నాడు సార్. ఇది మాతాస్ వైనాడ్ తీరంలో సార్. ఇది మాతాస్ వైనాడ్ తీరంలో 12 నాటికల్ మైళ్ళ దూరంలో ఏర్పాటు చేశారు సార్ వచ్చేసి. ఈ ప్రాజెక్టు ద్వారా 800 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి సార్. ఈ ప్రపంచంలో పవన విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉన్న కంట్రీ అంటే నార్వే దేశం సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షలు ఆడుతారు సార్. దాదాపు ప్రపంచంలో 40 లక్షల గృహాలకు వచ్చి శక్తినిచ్చే 800 మెగావాట్ల పవన విద్యుత్తును ఏ ప్రాజెక్టు పేరుతో నిర్మిస్తున్నారు, ఏ ప్రాజెక్టు పేరుతో ఈ పవన విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ మాన్స్టార్ లుకింగ్ షిప్. ఈ మాన్స్టార్ లుకింగ్ ఫిష్ సార్ ఇది ఒక పసిఫిక్ ఫుట్బాల్ షిప్ ఇటీవల సార్ కాలిపోయిన తీరంలో ఒడ్డు కొట్టుకొచ్చింది. ఒక ఫుట్బాల్ ఆకారంలో ఉండే చేప, ఒక ఫుట్బాల్ ఆకారంలో ఉండే చేప సార్ ఇది. ఈ సముద్రంలో అరుదుగా కనిపించే నల్లని రంగులో ఉన్న చేప సార్. సముద్రంలో నివసించేటప్పుడు తీరానికి సమీపం లేదా తీర ప్రాంతంలో కొట్టుకొచ్చే చేపల్లో అరుదైన చేప సార్ ఇది. ఈ మధ్యనే ఒక పసిఫిక్ తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన ఫుట్బాల్ ఆకారం కలిగిన అంటే ఫిష్కి మరొక పేరేంటి, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఇది సార్ ఇంపార్టెంట్ పోటీ పరీక్షల్లో. మరొక అంశం సార్ దీంతోపాటు ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఈ మధ్యనే లండన్ సార్ ఇక్కడ లండన్ నగరానికి మేయర్ ఎలక్షన్ జరిగితే సాదిక్ ఖాన్ లేబర్ పార్టీ నుండి సాదిక్ ఖాన్ రెండోసారి మేయర్గా ఎన్నికయ్యాడు. పాకిస్తాన్ సంతతి వ్యక్తి ఆయన. ఒక లండన్ నగరానికి డిప్యూటీ మేయర్గా రాజేష్ అగర్వాల్ సార్ లండన్ నగరానికి ఈయన ఒక డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడం జరిగింది సార్ వచ్చేసి. మధ్యప్రదేశ్లో ఇండోర్ ప్రాంతంలో చెందిన వ్యక్తి, ఇంగ్లాండ్లో స్థిరపడ్డ పారిశ్రామికవేత్తగా సార్. మరి ముఖ్యంగా సార్ ఒక లండన్ నగరం మేయర్గా రెండోసారి ఎన్నికైన వ్యక్తి అంటే సాదిక్ ఖాన్, ఒక లండన్ నగరానికి డిప్యూటీ మేయర్గా ఎన్నికైన భారతీయుడు అంటే ఎన్ఆర్ఐ పర్సన్ రాజేష్ అగర్వాల్ మన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్ రాజేష్ అగర్వాల్. అదేవిధంగా సార్ ఒక 2021 సంవత్సరం మే 14 నాడు మళ్ళీ ఒకసారి మీకు అవకాశం ఇస్తున్నాం కాబట్టి గురువు అంటే మే 13 నాడిన విశ్వాస పరీక్షలో కోల్పోయాడు కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు అవకాశం ఇస్తున్నాం. మరి మీరు ఒకసారి మీ యొక్క మెజార్టీ నిరూపించుకోవడం చెప్పి అధ్యక్షురాలు పిలవడంతో ఈయన వచ్చేసి కూడా సార్ 3వసారి ప్రధానిగా ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. మరి మరొకసారి బల నిరూపణ చేసుకోవాలి, ఎలా ఉంటుందో చూడాలి సార్ వచ్చేసి. ఒక 2021 సంవత్సరం మే 13వ తేదీన సార్ ఇక్కడ మాకు ఆ రాజరికం వద్దు, ఆ రాజరికాలు వద్దు, అంగుల ఆర్భాటాలు వద్దు, మనకి వద్దు, మేము సాధారణంగా మానవులాగా జీవిస్తాం, ఎందుకు మాకు అంగుల ఆర్భాటాలని చెప్పి మరి వచ్చేసి ఇక్కడ సార్ ఒక ప్రిన్స్ హరి, ఒక మేఘన మార్లెక్ సార్ వీళ్ళిద్దరు కూడా లండన్ యొక్క రాజకుటుంబాన్ని వదిలేసి
సామాన్యులుగా గడపడం కోసం బయటకు వచ్చి కొన్నాళ్ళ పాటు కెనడాలో ఉన్నారు, అమెరికాకి వెళ్ళిపోయారు. వీళ్ళు రాజ కుటుంబాన్ని త్యజించారని చెప్పి రాజ కుటుంబానికి సంబంధించిన మేడమ్ టూసాడ్ మ్యూజియం, లండన్లో ప్రసిద్ధిగాంచిన మ్యూజియం మేడమ్ టూసాడ్ మ్యూజియం సార్. ఈ మ్యూజియంలో ఉన్న వీరి యొక్క మైన బొమ్మలని ప్రిన్స్ హరీ, మేఘన్ మార్లేక్ ఇద్దరు మైన బొమ్మలను అక్కడ బ్రిటన్ రాయల్ కుటుంబం నుంచి వేరు చేయడం జరిగింది సార్. వచ్చేసి మరి హాలీవుడ్ సెలబ్రిటీ సెక్షన్లోకి మార్చడం జరిగింది సార్. ఎప్పుడైతే మరి రాజరిక కుటుంబం వద్దన్నారో, మరి రాజరిక కుటుంబంపై బయట కామెంట్ చేస్తున్నారో, ఇక అలాంటప్పుడు మా కుటుంబ సభ్యులుగా వీళ్ళు ఎందుకని చెప్పి మేడమ్ టూసాడ్ మ్యూజియంలో ఉన్న యొక్క రాయల్ కుటుంబ సభ్యులతో ఉన్న యొక్క వీళ్ళ మైన బొమ్మల్ని తీసేసి ఒక హాలీవుడ్ సెలబ్రిటీస్ యొక్క సెక్షన్లోకి మార్చిన సంఘటన సార్. మేఘన్ మార్లేక్ ఈ మధ్యన రాసిన నవల ది బెంచ్ అనే నవల రాయడం జరిగింది సార్. వచ్చేసి ది బెంచ్ అనే నవల. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా సార్ ఒక మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ స్టార్ కోనార్ మెక్గ్రేగర్. కోనార్ ఇక్కడ సార్ మెక్గ్రేగర్. ఈ కోనార్ మెక్గ్రేగర్ సార్ ఇతను వచ్చేసి ఒక 2021 సంవత్సరానికి అమెరికా వాణిజ్య పత్రిక అయిన మ్యాగజిన్ పోరస్ మ్యాగజిన్ 2021లో ఈ ప్రపంచంలో అత్యధికంగా టాప్ 10 మెంబర్స్ ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి, ఈసారి అగ్రస్థానంలోకి వచ్చిన వ్యక్తి ఎవరు సార్ అంటే వచ్చేసి ఇక్కడ మనకు కోనార్ మెక్గ్రేగర్. ఈ కోనార్ మెక్గ్రేగర్ ఈయన లియోనల్ మెస్సీ, రొనాల్డో అంటే క్రిస్టియానో రొనాల్డో, రోజర్ ఫెడరర్లు కూడా గతంలో ఉండేది, వాళ్ళని అధిగమించి ఈయన ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది సార్. ప్రపంచంలో 100 మంది అథ్లెటిక్స్ అంటే ప్రపంచంలో అత్యధిక సంపాదిస్తున్న అథ్లెటిక్స్ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న మార్షల్ ఆర్ట్ స్టార్ కోనార్ మెక్గ్రేగర్. ఈ కోనార్ మెక్గ్రేగర్ ఫస్ట్ ఉన్నాడు. సెకండ్ లియోనల్ మెస్సీ, అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు. థర్డ్ ఇక్కడ పోర్చుగల్ ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో. ఫోర్త్ వచ్చేసి ఇక్కడ స్విట్జర్లాండ్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ సార్ ఇక్కడ ఈ జాబితాలో వచ్చేసి. అంటే మెక్గ్రేగర్ ఈయన వార్షిక ఆదాయం సార్ 1324 కోట్లు సార్. ఈయన వార్షిక ఆదాయం అంటే వచ్చేసి చూడండి సార్ 1324 కోట్లు. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో. దేంట్లో రెండో స్థానం? జనాభాలో. దేంట్లో ఫోర్త్ ఉంది? బ్లాక్ మనీ. వచ్చేసి ఇక్కడ ఎన్ని బంగారం క్యారెట్లు ఎన్ని క్యారెట్లు? 24. ఇక్కడ ఉంది 32. అంబేద్కర్ ఏ హక్కును ఆత్మతో పోల్చుకుంటూ రాజ్యాంగ పరిహారపక్ ఇక్కడే ఉంది 13. ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 13 తిప్పిరాస్తే ఏమైంది? 31. ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఒక విజేతగా మీరు ముందుకెళ్ళాలి. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. 2021 సంవత్సరం మే 13 నాడు ఫోర్బ్స్ యొక్క వాణిజ్య పత్రిక ప్రపంచ క్రీడాకారు అంటే అథ్లెటిక్స్లలో అత్యంత ధనవంతమైన యొక్క క్రీడాకారుడు ఎవరైనా కోనార్ మెక్గ్రేగర్. ఏ క్రీడాకారుడు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుడు. సెకండ్ ఎవరు? మెస్సీ. థర్డ్ ఎవరు? రొనాల్డో. ఫోర్త్ ఎవరు? రోజర్ ఫెడరర్ సార్. ఇక్కడ ఓకే ఒక బిడ్ వినండి సార్. మీరే ఇక్కడే చిన్న బిడ్ చూడండి సార్. ప్రపంచంలో అత్యధికంగా వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్న ధనవంతుల జాబితాలో ఫస్ట్ ఉన్న వ్యక్తి ఎవరు? అక్కడ కోనార్ మెక్గ్రేగర్. థర్డ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఎవరైనా? రొనాల్డో. సెకండ్ ఉన్న వ్యక్తి ఎవరైనా?
మెస్సీ. పోరుతున్న వ్యక్తి ఎవరైనా రోజర్ ఫెదరర్. ఈయన ఆదాయం ఎంత? ఈయన వార్షిక ఆదాయం ఎంత? 13,224 కోట్లు. అర్థమైంది కదా బిట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలో. ప్రపంచంలో టాప్ అథ్లెటిక్స్లో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెటిక్స్లో ఫస్ట్ ఉన్న వ్యక్తి కోనార్ మెక్గ్రెగర్. కోనార్ మెక్గ్రెగర్. థర్డ్ ఉంది ఎవరు? రొనాల్డో. సెకండ్ ఉంది ఎవరు? లియోనల్ మెస్సీ. ఫోర్త్ ఉంది ఎవరు? ఓకే, ఎవరు ఫోర్త్ ప్లేస్లో? రోజర్ ఫెదరర్. ఈయన వార్షిక ఆదాయం ఎంత? ఈయన వార్షిక ఆదాయం ఎంత వచ్చేసి ఇక్కడ సార్ 1324 కోట్లు. 1324 కోట్లు సార్. ఇక్కడే ఈ ర్యాంకర్స్ కూడా మనం తెలుసుకోవచ్చు సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే సార్. ఓకే, మరొక అంశం సార్. ఒక 2021 సంవత్సరం మే 14 నాడు WHO ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఈయన కరోనా టీకా తీసుకోవడం జరిగింది సార్. మే 13 నాడు వచ్చేసి కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి. జెనీవాలో ఒక యూనివర్సిటీలో వ్యాక్సిన్ తీసుకున్నారు. మరి స్విట్జర్లాండ్లో 2 వ్యాక్సిన్లు బాగా ఉన్నాయి. ఒకటి ఫైజర్ వ్యాక్సిన్, ఒకటి మెడోర్నా వ్యాక్సిన్. ఈ 2 వ్యాక్సిన్లు మాత్రం ఉన్నాయి. ఇందులో ఏ వ్యాక్సిన్ తీసుకుండో ఇంతవరకు తెలియపరచలేదు సార్. ఫైజర్ వ్యాక్సిన్ ఏమో ఆస్ట్రాజెనికా సంస్థ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫైజర్ వ్యాక్సిన్ రూపొందించింది. మెడోర్నానేమో అమెరికా రూపొందించిన సంఘటన సార్ వచ్చేసి. మరొక అంశం సార్ ప్రధానంగా వచ్చేసి ఒక నాగాలాండ్ సార్. ఇక్కడ కన్జర్వేనిస్టు వైనిక్లు పోమ్ విట్లీ అవార్డు లభించింది. ఎందుకు ఈ అవార్డు లభించింది సార్ అంటే వచ్చేసి ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణలో ముందుకు పోతున్నందుకు, అక్కడ వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న అధికారులకు నాగాలాండ్ రాష్ట్రం తరపున ఈ అవార్డు లభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఒక 2021 సంవత్సరం మే 13 నాడు చైనా 3 యోగాన్ 30 ఉపగ్రహాలు పంపించింది సార్ వచ్చేసింది. ఒక మల్టీ శాటిలైట్స్ నెట్వర్క్ సార్ ఇది వచ్చేసి. ఒక భూమి ఉపరితల వాతావరణం తెలుసుకోవడం కోసం ఒకేసారి 30 ఉపగ్రహాలు మే 13న పంపించిన కంట్రీ చైనా దేశం సార్. ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 143 ఉపగ్రహాలను 2021 జనవరి 24 నాడు ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అమెరికా సంబంధించిన ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ పంపించింది. ఇండియా 2017 ఫిబ్రవరి 15 నాడు 104 ఉపగ్రహాలు పంపించాం సార్. మరి మొన్న చైనా 30 మల్టీ శాటిలైట్స్ కూడా పంపించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఒక 2021 సంవత్సరం మే 13 నాడు సార్ వచ్చేసి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒక ఆర్గనైజింగ్ సంస్థ. ఈ సంస్థకి మనీషా కపూర్ ఈమె ఒక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంఘటన సార్. ఈమె 2023 వరకు పదవిలో ఉంటారు. రిపోర్టీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యనే మనీషా కపూర్ ఏ సంస్థకి ఈమె ఒక ప్రత్యేక సెక్రటరీ జనరల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులైంది. ఈ మధ్యనే వార్తలకు వస్తున్న మనీషా కపూర్తో సంబంధించిన యొక్క అంశం పేరేమిటి? ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొక అంశం సార్ ఇక్కడ ప్రధానంగా
భారత్ బయోటెక్ సంస్థ, భారత్ బయోటెక్ సంస్థ త్వరితగతిన వచ్చేసి మేము గుజరాత్, అస్సాం, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు నేరుగా కరోనా కోవాక్సిన్ డోసులను పంపిస్తున్నామని చెప్పి నిన్న మే 14 నాడు ప్రకటించిన సంఘటన సార్ వచ్చేసి. ఈ భారత్ బయోటెక్ సంస్థ వ్యవస్థాపక అంటే ఎండి సుచిత్ర ఎల్లా సార్ ఇక్కడ వ్యవస్థాపకురాలు, మన షామీర్పేటలో ఉంటుంది సార్. ఈ అంటే గతంలో కూడా కేరళ, ఉత్తరాఖండ్ కూడా పంపించింది. ఆగస్టు నాటికి పూణేలో ఒక ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే దాదాపు వచ్చేసి ప్రతి నెల 7,8,00,000 డోసుల్ని అక్కడ మేము ఉత్పత్తి పెంచే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ భారత్ బయోటెక్ సంస్థ ప్రకటన చేయడం జరిగింది సార్. ఇంకా కూడా సార్ దాదాపు దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఆయా దేశాల ఎగుమతిని ఆపేస్తేనే బాగుంటుందని చెప్పి మేధావులు అంటున్నారు. కానీ చాలా దేశాలు మన మీద ఆధారపడే సంఘటన సార్. భారత్ బయోటెక్ సంస్థ ఇవాళ ప్రపంచ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలకు కావలసిన ఇలా కోవాక్సిన్ వ్యాక్సిన్ కూడా అందిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. నరేంద్ర మోడీ తీసుకుంది కూడా కోవాక్సినే. ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో ఒక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన సార్. ఇది 2019 సంవత్సరం ఫిబ్రవరి 24 నాడు ఉత్తరప్రదేశ్లో గోరఖపూర్లో ప్రారంభించారు సార్. ఈ కార్యక్రమం ద్వారా 3 విడతల్లో రైతులకి 6,000 రూపాయల ఆర్థిక సాయం కోసం, ఒక్కొక్క విడత 2,000 సార్. ఈ దేశ రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి చివరికి అప్పుల్లోనే చనిపోతున్న సంఘటన సార్. ఈ రైతు పండించిన పంట కళ్ళము నుండి ఇంటికి చేరక ముందుకే రైతు అక్కడే దళారుల చేతిలో మోసపోతున్నాడు. రైతులు విత్తనాలు వేసే మూమెంట్లో రైతులకు సాయం చేయాలనే లక్ష్యంతో ఇలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కార్యక్రమం ముందుకు పోతున్న సంఘటన సార్. ఈ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా మహిళా రైతు అయిన వన్నూరమ్మతో ప్రధానమంత్రి మే 14 నాడు మాట్లాడడం జరిగింది సార్. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు 5-6 మంది మహిళలతో మాట్లాడితే మన ఏపీ నుండి వన్నూరమ్మ రైతుతో మాట్లాడడం జరిగింది. మీరు ఏ విధంగా ఒక ఒంటరి దళిత మహిళ ప్రకృతి వ్యవసాయం చేసి ఒక ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడి పెట్టి అధికమైన దిగుబడిని ఏ విధంగా సాధిస్తుంది అనే అంశంపై ముందుకు పోతున్న వ్యక్తి రైతు వన్నూరమ్మతో మోడీ మాట్లాడడం జరిగింది. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ కార్యక్రమం యొక్క నిధులు విడుదల కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు సంబంధించిన రైతుతో మోడీ మాట్లాడారు. ఈ మధ్యన వార్తలకు వస్తున్న వన్నూరమ్మ రైతు ఇంపార్టెంట్ ఏంది, ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొక అంశం సార్, ఇక్కడ ఒక 2021 సంవత్సరం మే 14 నాడు సార్ ఎన్ఆర్ఐ పర్సన్ ఒక జో బిడెన్ బృందంలో మరో ఇండియన్ సార్ ఇక్కడ ఈమె వైట్ హౌస్ సీనియర్ సలహాదారులుగా నీరా టండన్ నియమించారు. నీరా టండన్ గతంలో ఏమను వైట్ హౌస్ బడ్జెట్ చీఫ్గా నియమిస్తే విమర్శలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఆమెని ఇక్కడ వచ్చేసి ఇక్కడ సార్ వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ నియమించారు. ఈ మధ్యన వార్తలకు వస్తున్న ప్రవాస భారతీయురాలు నీరా టండన్ వైట్ హౌస్లో ఏ విభాగానికి ఈమె నియమితులైంది. ఇలా అమెరికాలో 50 మంది పైగా ఎన్ఆర్ఐ పర్సన్లు అమెరికా వైట్ హౌస్లో పనిచేస్తుంది మన వాళ్ళే అత్యున్నతమైన హోదాలో. ఇలా జో బిడెన్ ఏం మాట్లాడాలన్నా, జో బిడెన్ ఎక్కడ స్పీచ్ ఇవ్వాలన్నా మన కరీంనగర్ యొక్క యువకుడే ఆయన రాసిన యొక్క స్పీచే మన జో బిడెన్
మాట్లాడాలి. జో బిడెన్ స్పీచ్ రైటర్గా పనిచేస్తుంది మన భారతీయుడే. అమెరికా వైద్య విభాగానికి ప్రత్యేక అధికారి మన భారతీయుడే వివేక్ మూర్తి. ఇది సార్ ఒక నీరా టండన్ సీనియర్ అధికారినిగా నియమితులైన సంఘటన సార్ మే 13 నాడు. ఒక 2021 సంవత్సరం సార్ మే 14 నాడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 12 నుండి 15 సంవత్సరాల పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం నిన్న ప్రారంభించింది ఫైజర్ వ్యాక్సిన్. ఇక్కడ ఈ ఫైజర్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన సంఘటన సార్. 2 సార్లు ఇక కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మీకు మార్క్స్ వద్దని చెప్పి కూడా భౌతిక దూరం పాటించవలసిన పర్లేదని చెప్పి ప్రకటించింది కూడా సార్. ఈ యొక్క 12 నుండి 15 ఏళ్ల పిల్లల మధ్య సార్ ఇక్కడ దాదాపు అమెరికాలో మొదటి విడతలో యాక్చువల్గా అమెరికాలో సార్ ఇప్పటివరకు 15.40 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అందులో రెండో విడతలో 11.75 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మరి వచ్చేసి కరోనా విపరీతమైన కేసులు ఉన్న అమెరికా, విపరీతమైన మరణాలు ఉన్న అమెరికా ఇలా కరోనాను జయించుకుంటూ ముందుకు వస్తుంది. రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. ఒక 2021 సంవత్సరం మే 14 నాడు ప్రపంచంలో తొలిసారిగా 12 నుండి 15 ఏళ్ళ అంటే వచ్చేసి పిల్లలకి వ్యాక్సినేషన్ ఇవ్వడం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు, వాళ్ళకి ఏ వ్యాక్సిన్ స్వీకరించారు, ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. సార్ ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ మే 13 నాడు సార్ ఒక ఇండియా స్విట్జర్లాండ్ ఆర్థిక అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక మీటింగ్ జరిగింది సార్. మరి వచ్చేసి ఇక్కడ ఇలా మన వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన బ్లాక్ మనీ మొత్తం కూడా వైట్ మనీగా స్విస్ బ్యాంకులో దాచుకుంటున్నారు. నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకొస్తానని చెప్పిన మోడీ ఇప్పటికీ ఆయన ప్రధానిగా ఎన్నికై 7 ఏళ్ళు అయిపోతుంది, ఇంతవరకు తీసుకురాలే. స్విస్ బ్యాంకులో ఉన్న భారతీయుల యొక్క డబ్బు జాబితాను ప్రకటన అంశంపై ఒక ప్రత్యేక ఆర్థిక సంభాషణ జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్ సార్ ఇక్కడ అజయ్ సేత్ మరి స్విట్జర్లాండ్ డానియల్ స్టోపెల్ మధ్య ఆర్థిక అంశాలపై ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించిన సంఘటన సార్. రేపడుతాడు ఏ 2 దేశాల ఆర్థిక కార్యదర్శుల మధ్య ఆర్థిక అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలా అడుగుతాడు సార్. ఒక 2021 మే 14 నాడు సార్ ఇక్కడ బ్రిక్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ బ్రిక్స్ అధికారుల యొక్క ఒక ప్రత్యేక వర్చువల్ మీటింగ్ జరిగింది సార్. ఈ మీటింగ్ భారత్ ఆధ్వర్యంలో జరుగుతుంది సార్. ఇందులో ఈ భారత్ తరపున పాల్గొన్న వ్యక్తి అపూర్వ చంద్ర, ILO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ పనిచేస్తున్న వ్యక్తి కూడా అపూర్వ చంద్ర సార్. ప్రజెంట్లీ బ్రిక్స్ యొక్క సంస్థ చైర్మన్ భారతదేశం కాబట్టి బ్రిక్స్ ఏ సమావేశం జరిగినా కూడా భారత ఇయర్ వరకు మొత్తం కూడా ప్రెసిడెంట్గా ఉంటుంది సార్. వచ్చేసి B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికాలో. బ్రిక్స్లో చివరి కంట్రీ ఏది? సౌత్ ఆఫ్రికా సార్. ఏదైనా బ్రిక్స్ సమావేశానికి చైర్ పర్సన్ ఏ కంట్రీ అన్నప్పుడు ఇండియా తీసుకోవాలి, ఏదైనా సంస్థ అన్నప్పుడు ఆ వ్యక్తులు తీసుకోవాలి. అపూర్వ చంద్ర నాయకత్వంలో ఈ మీటింగ్ జరిగిన సంఘటన సార్. సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈ పోటీ పరీక్షల్లో ఒక కరెంట్ అఫైర్స్ కీలకం సార్.
ఒక తెలంగాణ గ్రూప్ 2లో తెలంగాణ ఉద్యమం చరిత్ర తర్వాత తెలంగాణ ఎకనమీ అంటే ఇండియన్ ఎకనమీ తెలంగాణ ఎకనమీ తర్వాత నీకు హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్టు 62 మార్కులు ఇక్కడ నుంచే 2015 పేపర్ అడిగి చూడండి ఒకసారి. అదే నీకు పాలిటీ జస్ట్ 35 మార్క్స్ అంతే. నీకు సోషియాలజీ 20 మార్కులు అడిగాడు, మనకు హిస్టరీ, ఈ 3 కలిసి ఒక పేపర్ సార్. తెలంగాణ కానీ ఏపీ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో హైయెస్ట్, ఒక జిఎస్లో హైయెస్ట్ స్కోరింగ్ ఇదే సార్. ఒక రెగ్యులర్గా మీరు మన అశోక ఆన్లైన్ అకాడమీని కరెంట్ అఫైర్స్ క్లాస్ కానీ మిగతా క్లాస్ కూడా మీరు ఫాలో కండి. టోటల్ మీకు ఎనపైదు సార్. ఏ టైప్లో అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయగలుగుతారు సార్. ఆ లెవెల్ మీకు అధ్యాపక బృందం మా దగ్గర వర్క్ చేస్తున్నారు సార్. వాళ్ళ క్లాసెస్ వినియోగించుకోండి సార్. మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేరవేయండి సార్. థ్యాంక్ యూ అశోక ఆన్లైన్ అకాడమీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.